హలో అండి. పాకంతో పని లేకుండా పాలకూరలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక గ్లాస్ తీసుకొని 2 గ్లాసుల వరకు రేషన్ బియ్యాన్ని వేసేసుకొని 8 గంటలు నానబెట్టేసి ఇలా వడగొట్టులోకి వడేసుకోండి. 10 నిమిషాలు ఉంచిన తర్వాత ఒక మిక్సీని తీసుకొని అందులోకి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా పిండి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక జల్లెడలో వేసేసుకొని జల్లించుకున్న తర్వాత కలుపుకోవడానికి వీలుగా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడైతే 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ బెల్లం తీసుకొని మిక్సీలో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిలో వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకొని పిండి బెల్లం బాగా కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ పచ్చిపాలు తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పిండిని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసుకొని గుంట గరిటెతోటి బూరెలు వేసుకొని రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.